2025 ఐపీఎల్ ఎవరు గెలుస్తారు అది చెప్పడం కొంచెం కష్టమే. కానీ ఏ టీం ఎలా ఉందో చెప్పడం చాలా ఈజీ. మనం అన్ని టాపిక్స్ కవర్ చేస్తున్నాము. అందులో భాగంగా ఏ టీంలో సూపర్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, ఎందుకంటే ఫాస్ట్ బౌలర్స్ స్ట్రాంగ్గా ఉన్న టీం కొన్ని పిచ్చెస్ పైన ఏలే అవకాశం ఉంటుందన్నమాట. సో ఫాస్ట్ బౌలర్స్ అంటే ఇక్కడ నేను మీడియం ఫాస్ట్ బౌలర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. ఓన్లీ పేస్ బౌలర్స్ కాదు, ఓన్లీ ఓవర్సీస్ బౌలర్స్ కాదు. సో అంటే స్క్వాడ్ పరంగా వాళ్ళ టీంలో ఎలాంటి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు అండ్ అలాగే ప్లేయింగ్ 11లోకి ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది, ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళ ప్లేయింగ్ 11 ఆ ఫాస్ట్ బౌలర్స్తో క్లియర్గా డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మన తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే నేను దాన్ని రివీల్ చేయాల్సిన అవసరం లేదనమాట. మీరు ఒకసారి ఛానల్కి వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. అంటే ఇంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఓన్లీ మ్యాచ్ ప్రిడిక్షన్స్ కోసం మాత్రమే కాదు, క్రికెట్ నాలెడ్జ్ కోసం, క్రికెట్ స్టాట్స్ కోసం, అలాగే ఇంపార్టెంట్ క్రికెట్ అప్డేట్స్ కోసం అన్నీ దొరుకుతాయి అనమాట. సో ఒకసారి వెళ్ళి జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, మిస్ అవ్వకండి. సో ఫస్ట్ నేను గుజరాత్ టైటన్స్ టీంతో స్టార్ట్ చేస్తాను. వీళ్ళ టీంలో ఉన్న ఫాస్ట్ బౌలర్స్ అందరినీ ఒకసారి చూసాము అంటే మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఈశాంత్ శర్మ, కగిసో రబాడా, గెరాల్డ్ కోయిట్జీ, మొహమ్మద్ అర్షద్ ఖాన్, గుర్నూర్ బ్రాద్, కరీం జన్నత్. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసారు అంటే సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, రబాడా ఈ ముగ్గురు ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో ఉంటారు. డామ్ షూర్ 100%. ఇక నెక్స్ట్ ఈశాంత్ శర్మ, గెరాల్డ్ కోయిట్జీ, అర్షద్ ఖాన్. సో వీళ్ళని మనం బ్యాకప్ అనుకోవచ్చు, లేకుంటే అవసరమైనప్పుడు వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటారో చూడాలన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే క్వాలిటీ బ్యాకప్ కనిపిస్తున్నాయి. గెరాల్డ్ కోయిట్జీ కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా అతన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే, ఫర్ సపోజ్ నెహ్రా ఉన్నాడు అనమాట, ఎక్స్పీరియన్స్డ్. సో అతను బౌలర్స్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు. మేబీ తను ఇచ్చే టిప్స్ వల్ల తను ఇంప్రూవ్ కూడా అవ్వచ్చు అనమాట. సో చాలా డేంజరస్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ తనకున్న పేస్కి తన లైన్ అండ్ లెంత్ కరెక్ట్గా పడితే. ప్రెసెంట్ అయితే వికెట్స్ తీసుకుంటే కానీ ఎక్స్పెన్సివ్ అవుతూ ఉంటాడు. సో ఈ విధంగా గుజరాత్ టైటన్స్ టీం అయితే యాజ్ ఎ స్క్వాడ్ పరంగా రావచ్చు, లేకుంటే ప్లేయింగ్ 11 పరంగా అవ్వచ్చు, చాలా బాగా కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ ముంబై ఇండియన్స్ టీం. వామ్మో, ఒక ప్లేయింగ్ 11ని సెట్ చేయొచ్చు వీళ్ళ బౌలర్స్తోనే. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, రీస్ టాప్లే, లిజర్డ్ విలియమ్స్, హార్దిక్ పాండ్యా, అర్జున్ టెండూల్కర్, అశ్విని కుమార్, సత్యనారాయణ రాజు, రాజ్ అంగడ్ బావా. అయితే మీ అందరికీ తెలుసు ఎవరు ప్లేయింగ్ 11లోకి వస్తాడో. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ 100% ఈ ముగ్గురు ప్లేయింగ్ 11లో ఉంటారు. అయితే సూపర్ ఫెంటాస్టిక్, ఎందుకంటే రీస్ టాప్లే రూపంలో ఒక సూపర్ బ్యాకప్ ఉంది, హార్దిక్ పాండ్యా రూపంలో ఒక క్వాలిటీ బౌలర్ ఉన్నాడు. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కువగా కనిపించేది మనకు దీపక్ చాహర్ దగ్గర నుంచే ఉండొచ్చు అనమాట, ఎందుకంటే అతను ఫిట్నెస్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి. సో ఆ ఇష్యూస్ లేకుండా ప్లేయింగ్ 11 ప్రకారం చూసుకున్నాము అంటే ఫెంటాస్టిక్ బౌలింగ్ లైనప్. సో యాజ్ ఏ బ్యాకప్గా కూడా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. సో హార్దిక్ పాండ్యాకు మీరు అనుకోవచ్చు ఫిట్నెస్ ఇష్యూస్ అని. సో ఫిట్నెస్ ఇష్యూస్ వచ్చినా సరే తనకున్న ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే తను యాజ్ ఏ కెప్టెన్గా తను టీం నుంచి బయటకు వెళ్ళాడు. సో బౌలింగ్ ఏమంటారు ఆ రొటేషన్ అనేది చేసుకుంటాడు అనమాట. ఒక ఓవర్ వేస్తాడు, 2 ఓవర్స్ వేస్తాడు, వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. సో ఈ విధంగా చూసుకుంటే ముంబై ఇండియన్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. ప్లేయింగ్ 11 ప్రకారం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈవెన్ స్క్వాడ్ ప్రకారం కూడా ఓకే, ఎందుకంటే ఒకటేసారి 2-3 బౌలర్స్ అయితే ఇంజురీ కారు కదా, ఒకరు ఇద్దరు అవుతూ ఉంటారు, అది కామన్ జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్స్. మిచెల్ స్టార్క్, టి నటరాజన్, ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ, దుష్మంత్ చమీరా, దర్శన్ నల్కండే, మన్మథ్ కుమార్, మాధవ్ తివారీ. సో ఇక్కడ చూసాము అంటే వీళ్ళ స్పెషాలిటీ ఏంటి ఢిల్లీ క్యాపిటల్స్లో అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ కనిపిస్తున్నారు అనమాట. అంటే మిచెల్ స్టార్క్ ఒక టైప్ ఆఫ్ బౌలరు, టి నటరాజన్ ఇంకొక టైప్ ఆఫ్ బౌలరు, ముఖేష్ కుమార్ ఇంకొక టైప్ ఆఫ్ బౌలర్. అంటే వేరియేషన్స్ అన్నవి కనిపిస్తున్నాయి అనమాట. వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా బాగా కనిపిస్తుంది. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే బ్యాకప్ బౌలర్స్ లేరు. స్టార్టింగ్ చెప్పిన ఆ ముగ్గురు లేదా నలుగురు ప్లేయింగ్ 11లో ఉండలేరు కాబట్టి ముగ్గురు అనుకుందాం. సో వీళ్ళే ప్లేయింగ్ 11లో, మిగతా కింద చూసాము అంటే ఇంకొక మంచి బ్యాకప్స్ వీళ్ళకు కనిపించట్లేదు. ఆ ఇష్యూ మాత్రమే కనిపిస్తుంది. బట్ డిపార్ట్మెంట్ వైజ్గా ప్లేయింగ్ 11 ప్రకారం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ కేకేఆర్ ఫాస్ట్ బౌలర్స్. సో అన్రిచ్ నాట్జే, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, స్పెన్సర్ జాన్సన్, ఉమ్రాన్ మాలిక్, ఆండ్రే రసెల్, వెంకటేష్ అయ్యర్, రమన్దీప్ సింగ్. సో వెంకటేష్ అయ్యర్ బౌలింగ్ చేస్తాడా లేదా అనేది నాకు తెలిసి 90%, 95% తను చేయడు. కాబట్టి ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారు అంటే అన్రిచ్ నాట్జే, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా అండ్ ఆండ్రే రసెల్ తప్పకుండా ఉంటాడు. సో వీళ్ళ దగ్గర మంచి బౌలింగ్ డిపార్ట్మెంట్ కనిపిస్తోంది. అన్రిచ్ నాట్జే రూపంలో ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫాస్ట్ బౌలర్, అంటే ఓవర్సీస్ పరంగా. బట్ తను ఎలాంటి ఫామ్లో ఉంటాడో మనకు తెలియదు అనమాట, ఎందుకంటే కన్సిస్టెంట్గా వికెట్స్ తీసుకునే బౌలర్ అయితే కాదు అన్రిచ్ నాట్జే. ఫామ్లో ఉంటేనే, అంటే కొంతమంది బౌలర్స్ ఎలా అంటే ఫామ్లో లేకున్నా సరే తనదైన రోజు అంటే వాళ్ళదైన రోజున వాళ్ళు చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు. ఫర్ సపోజ్ మిచెల్ స్టార్క్ తీసుకోండి,
ఎక్స్పెన్సివ్ అవుతాడు 1-2 మ్యాచ్లు, కానీ ఇంపార్టెంట్ టైంలో మనం బౌలింగ్ ఇచ్చాము అంటే వికెట్స్ తీసుకోవడము, రన్స్ కంట్రోల్ చేయడము ఆ విధంగా ఉంటాడు. సో కంపేర్ టు మిచెల్ స్టార్క్, అన్రిచ్ నార్జీ రూపంలో కొంచెం వీక్నెస్ స్టార్ట్ అయింది. అండ్ అలాగే హర్షిత్ రాణా, వైభవ్ అరోరా ఉన్నాడనమాట. ఇక స్పెన్సర్ జాన్సన్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం తక్కువ కనిపిస్తుంది, బట్ డిపార్ట్మెంట్ వైజ్ గా బాగానే కనిపిస్తుంది. బట్ సూపర్ ఫెంటాస్టిక్ అయితే నాకు కాదన్నమాట, నా ఒపీనియన్ చెప్తున్నాను ఇక్కడ. సో ఆల్రెడీ మీకు ఇక్కడ హిట్ అయిన బౌలర్స్ ఉన్నారు కాబట్టి మీకు ఇష్టమే ఉండొచ్చు. ఇక నెక్స్ట్ చూసాము అంటే రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్స్. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, ఆకాష్ మద్వల్, తుషార్ దేశపాండే, క్వెనా ఎంబకా, ఫజల్ హక్ ఫరూకీ, ఉద్వీర్ సింగ్, అశోక్ శర్మ. సో జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ అండ్ ఆకాష్ మద్వల్ ఖచ్చితంగా ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంటారు, లేదా తుషార్ దేశపాండే, ఇద్దరులో ఎవరో ఒకరు. సో బాగుంది, కానీ బెస్ట్ అయితే కాదనమాట. ఎందుకంటే వీళ్ళకున్న బ్యాకప్స్ బాగానే ఉన్నాయి, కానీ ఎక్కువగా డిపెండెన్స్ అనేది జోఫ్రా ఆర్చర్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అతనికి ఫిట్నెస్ ఇష్యూస్ చాలా భయంకరంగా ఉంటాయి. సో అంత ఈజీ కాదు జోఫ్రా ఆర్చర్ని హ్యాండిల్ చేయడం, చాలా అంటే చాలా కష్టం అనమాట. సో బ్యాకప్ ఇష్యూస్ చూసుకున్నాము అంటే మనం ఇప్పుడు జోఫ్రా ఆర్చర్కి ఒక క్వాలిటీ బ్యాకప్ ఫజల్ హక్ ఫరూకీ అయ్యే ఛాన్స్ లేదు, క్వెనా ఎంబకా అయ్యే ఛాన్స్ లేదు. అంటే అతనే ఇంకా టాప్, అతని తర్వాత అతనిలాగా పర్ఫామ్ చేసే ఇంకొక ఓవర్సీస్ బౌలర్ ఇక్కడ మనకు కనిపించట్లేదు. కనీసం తన స్థాయికి వెళ్ళే వాళ్ళు కూడా కనిపించట్లేదు. బాగా వేస్తారు కానీ తను వేరు, వేరే వాళ్ళు వేరు, ఆ ఇష్యూస్ ఉన్నాయి. ఇక మామూలుగా అయితే ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువగా అంటే సూపర్ బౌలర్స్ కనిపిస్తుంటారు, బట్ ఈసారి మాత్రం నార్మల్ గానే ఉన్నారనమాట. సో చూద్దాం. బట్ రాజస్థాన్ రాయల్స్ పాత టీంతో పోలిస్తే కొంచెం నాకు లో అనిపిస్తోంది. ఇక నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్స్, వీళ్ళ దగ్గర ఇంకా ఘోరంగా ఉన్నారనమాట. మతీషా పత్రానా, ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరి, నాథన్ ఎల్లిస్, గుర్జన్బీత్ సింగ్, అన్షుల్ కంబోజ్, కమలేష్ నాగర్కోటి, విజయ్ శంకర్, శామ్ కరణ్, శివం దుబే, జమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్. వామ్మో దేవుడా. సో ఎవరు ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంటారు? మతీషా పత్రానా ఉంటాడు, ఖలీల్ అహ్మద్ ఉంటాడు, శామ్ కరణ్ ఉంటాడు, శివం దుబే. బట్ బౌలింగ్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ, 1% మాత్రమే చేయొచ్చు అనమాట. సో ఈ ముగ్గురు కన్ఫర్మ్ అనమాట. సో ప్లేయింగ్ 11 ప్రకారం చూసుకుంటే మాత్రం అద్భుతమైన బౌలింగ్ డిపార్ట్మెంట్ కనిపిస్తుంది, వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. కానీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను నేను, స్క్వాడ్ దగ్గర నుంచి బ్యాకప్ పరంగా కొన్ని ఇష్యూస్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మతీషా పత్రానికి ఒక సూపర్ బ్యాకప్ కనిపించట్లేదు, ఖలీల్ అహ్మద్కి ఒక సూపర్ బ్యాకప్ కనిపించట్లేదు. సో అందరూ బాగా బౌలింగ్ చేస్తే ఏ ఫిట్నెస్ ఇష్యూస్ లేకుండా సూపర్, కానీ ఫిట్నెస్ ఇష్యూస్ వస్తే మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ బాగా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ పంజాబ్ కింగ్స్. సో హర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్, లాకీ ఫెర్గ్యూసన్, మార్కస్ స్టోనిస్, మార్కో జెన్సన్, అజ్మతుల్లా ఉమర్జాయ్, విజయ్ కుమార్ వైశాఖ్, కుల్దీప్ సేన్, అరుణ్ హార్డీ, జావియర్ బ్యాట్లెట్. సో నాకు అడిగితే మాత్రం ఒక మంచి బౌలింగ్ డిపార్ట్మెంట్ చూడండి. హర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్, మార్కస్ స్టోనిస్, మార్కో జెన్సన్, అంటే అజ్మతుల్లా ఉమర్జాయి, విజయ్ కుమార్ వైశాఖ్ మినిమం గ్యారంటీ ప్లేయర్స్, కుల్దీప్ సేను. సో చాలా క్వాలిటీ పరంగా కానీ ఏ రకంగా చూసుకున్నా పంజాబ్ కింగ్స్లో చాలా మంచి బౌలర్స్ ఉన్నారు ఈ సంవత్సరం. సో లాకీ ఫెర్గ్యూసన్ ఫామ్లో ఉంటే ఇంకా చాలా ఏమంటారు భయంకరంగా తయారయ్యే ఛాన్స్. ఎందుకంటే లాకీ ఫెర్గ్యూసన్ ఎంత పేస్ జనరేట్ చేస్తాడో మనకు తెలుసు. ఆ పేస్కి తను ఫామ్లో ఉంటే మాత్రం వీళ్ళ టీం అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. చాలా మంచి బౌలింగ్ డిపార్ట్మెంట్ కనిపిస్తుంది, బ్యాకప్ పరంగా అవ్వచ్చు, క్వాలిటీ పరంగా అవ్వచ్చు. ఇక నెక్స్ట్ లక్నో సూపర్ జెయింట్స్. మయాంక్ యాదవ్, ఆవేష్ ఖాన్, ఆకాష్ దీప్, మొహిసిన్ ఖాన్, మిచెల్ మార్ష్, షమర్ జోసెఫ్, ఆకాష్ సింగ్, రాజ్ వర్ధన్, హంగార్కేకర్, ప్రిన్స్ యాదవ్, అర్షిన్ కులకర్ణి. సో ఇన్ని పేర్లు చదివాను, ఖచ్చితంగా మీకు ఏదో ఒక లోటు కనిపించాలి. అదేంటి అంటే ఓవర్సీస్ స్టార్ బౌలర్స్ మనకు కనిపించట్లేదు అనమాట. ఖచ్చితంగా ఓవర్సీస్ అంటే మిచెల్ మార్ష్ ఉన్నారని మీరు అంటారేమో, బట్ తను అంటే రెగ్యులర్ ఓవర్సీస్ పేస్ బౌలర్ కాదనమాట. బౌలింగ్ చేస్తాడు కానీ మనకు మిచెల్ మార్ష్, అన్రిచ్ నార్జే, సో మతీషా పత్రానా ఇలా ఒక పేరు అనేది కనిపించాలి టీంలో. ప్రతి టీంలో అలాంటి వాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ మనకు కనిపించట్లేదు. సో ఆ ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఎలా, ఎందుకంటే ఎక్కువగా ఇండియన్ బౌలర్స్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. మిచెల్ మార్ష్ ఫిట్నెస్ ఇష్యూస్ వస్తే ఇంకా ప్రాబ్లమ్స్. అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ గైడ్ చేయడానికి ఒక కెప్టెన్ ప్రాబ్లం వస్తుంది. అంటే బౌలింగ్ పరంగా చెప్తున్నాను, మెయిన్ కెప్టెన్ కాదు. సో బౌలర్స్ కూడా లీడ్ చేయడానికి ఒక బౌలర్ ఉండాలి కదా, ఆ ఇష్యూ ఫేస్ చేస్తుంది లక్నో సూపర్ జెయింట్స్. ఇక నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనమాట. సో జోస్ హ్యాజల్వుడ్, రషిక్ దర్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషారా, యష్ దయాల్, లుంగి ఎంగిడి, అభినందన్ సింగ్, రోమారియో షెపర్డ్. సో చూడ్డానికి తక్కువ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, కానీ ఒక సామెత ఉంటుంది చూసారా, గంగికోవు పాలు గరిటెడైనా చాలు అన్నట్టుగా. మీరు చూసారు అంటే ప్లేయింగ్ 11లో జోస్ హ్యాజల్వుడ్, భువనేశ్వర్ కుమారు, యష్ దయాల్ లేదా రషిక్ దర్, ఈ నలుగురిలో ముగ్గురు కన్ఫర్మ్ పక్క. ఈవెన్ రషిక్ దర్ని కావాల్సింటే ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా యూజ్ చేసుకోగలరు వాళ్ళు. సో చాలా అంటే చాలా క్వాలిటీ బౌలింగ్ కనిపిస్తుంది, వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. అండ్ అలాగే అదే టైంలో నువాన్ తుషారా ఫామ్లో లేడు లాస్ట్ ఇయర్. ఒకవేళ ఫామ్లో ఉంటే జోస్ హ్యాజల్వుడ్కి ఈక్వల్ ఒక మంచి ఏమంటారు బ్యాకప్. ఇక అలాగే రషిక్ దర్, భువనేశ్వర్ కుమార్ చెప్పే కదా ఎవరో ఒకరే ఉంటారు కాబట్టి ఇప్పుడు యష్ దయాల్కి రషిక్ దర్ ఒక మంచి బ్యాకప్. ఇక అలాగే లుంగి ఎంగిడి ఉన్నాడు, ఇంకొక మంచి ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్. రొమారియో షెపర్డ్,
ఆల్రౌండరు, సో ఫాస్ట్ బౌలర్, సో చాలా అంటే చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి ఈసారి ఆర్సీబీకి. ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఆర్సీబీని ఈసారి చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. స్క్వాడ్ని వాళ్ళు చాలా ప్రీ ప్లాన్డ్గా స్క్వాడ్ని సెట్ చేసుకున్నారు. ఇక నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్, మొహమ్మద్ షమి, ప్యాట్ కమిన్స్, సిమర్జిత్ సింగ్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్గట్, నితీష్ కుమార్ రెడ్డి, బ్రైడన్ కార్స్, ఈశాన్ మలింగా. సో వీళ్ళ ప్లేయింగ్ 11లోకి ఎవరు వస్తారు? షమి ఖచ్చితంగా ఉంటాడు, ప్యాట్ కమిన్స్ ఖచ్చితంగా ఉంటాడు, సిమర్జిత్ సింగ్ ఖచ్చితంగా ఉంటాడు, హర్షల్ పటేల్ ఖచ్చితంగా ఉంటాడు, నితీష్ కుమార్ రెడ్డి. అంటే మీకు ప్యాట్ కమిన్స్, నితీష్ కుమార్ రెడ్డి ఆల్రెడీ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతారు కాబట్టి సో ఆ విధంగా అంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్, బౌలింగ్ డిపార్ట్మెంట్ రెండు వీళ్ళు కవర్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఇక్కడ మనకు ఎక్కువ స్ట్రాంగ్నెస్ కనిపిస్తుంది. సో ప్లేయింగ్ 11లో ఉండాలి ఎక్కువ కనిపిస్తున్నారు, కానీ ప్లేయింగ్ 11 బయట ఉన్న వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా ఉన్న బౌలర్స్ కనిపించట్లేదు. ఫర్ సపోజ్ చూసాము అంటే బైడెన్ కార్డ్స్, ఈశాన్ మలింగా, జయదేవ్ ఉన్నదిగట్టు, వీళ్ళందరూ కూడా ప్లేయింగ్ 11లో మనం ఇప్పుడు చెప్పుకున్న పేర్లకి కాంపిటీటర్స్ కాదు, అంటే బ్యాకప్ ప్లేయర్స్ అవ్వలేరు. సో ప్లేయింగ్ 11లో ఉన్నంత వరకు ఫెంటాస్టిక్ బౌలింగ్ డిపార్ట్మెంట్, కానీ ఏమైనా తేడా జరిగితే ఫిట్నెస్ ఇష్యూస్ వస్తే అప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. సేమ్ చెన్నై సూపర్ కింగ్స్ ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు, ఎస్ఆర్హెచ్ ఇది కూడా. సో ఇప్పుడు మనం స్క్వాడ్ పరంగా అందరికీ ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్లో వచ్చిన వాళ్ళు ఎవరు ఎప్పుడు పర్ఫామ్ చేస్తారో మనకు తెలియదు. బట్ నన్ను అడిగితే మాత్రం ఏ టీమ్స్ బౌలింగ్ అద్భుతంగా ఉన్నాయి ఈ సంవత్సరం అంటే నేను ర్యాంకింగ్ అది ఇది. సో ఈ టీమ్స్ అన్ని కూడా బాగున్నాయి అనమాట. సో చెప్తున్నాను అనమాట, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, అలాగే పంజాబ్ కింగ్స్ కూడా చాలా మంచి బౌలింగ్ డిపార్ట్మెంట్ కనిపిస్తుంది అనమాట. సో వీళ్ళతో మిగతా టీమ్స్ జాగ్రత్తగా ఉండాలి. సో తప్పకుండా తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.